అసలు ఒకే ఒక్క క్షణం మన జీవితాన్ని మార్చేయగలదా? లేదా ఒకే ఒక్క మాట మనల్ని పూర్తిగా కొత్త మనిషిగా మార్చేయగలదా? ఈరోజు అలాంటి ఒక అద్భుతమైన మార్పు గురించిన కథే మనం చూడబోతున్నాం. అయితే ఆ కథలోకి వెళ్లే ముందు మనల్ని మనం అడుక్కోవాల్సిన ఒక ప్రశ్న ఉంది. మన జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు? నిజంగా మనమేనా? లేక మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని నడిపిస్తున్నాయా? ఆలోచించండి. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ కథలో హీరో ఒక అబ్బాయి. పైకి చూస్తే మనలో చాలామందిలాగే ఒక మామూలు కుర్రాడు. పెద్దగా ప్రత్యేకత ఏమీ లేదు. చదువులో మార్కులు చూస్తే యావరేజ్. తనలో టాలెంట్ అయితే ఉంది, చాలా ఉంది. కాని దాన్ని ఎప్పుడూ సరిగ్గా వాడుకోలేదు. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు చూస్తే భలే సరదాగా హ్యాపీగా కనిపిస్తాడు. కాని ఒక్కడే ఉన్నప్పుడు లోపల అంతా గందరగోళం. అసలు తనేంటి, తనకేం కావాలి అనే విషయాల్లో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండేవాడన్మాట. రోజూలాగే ఆ రోజు కూడా రాత్రి 2 గంటలవుతోంది. నిద్రపట్టక మనలో చాలామంది చేసే పని తను కూడా ఫోన్ పట్టుకుని అలా ఏమీ తోచకుండా స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే అలా స్క్రోల్ చేస్తుండగా చూసిన ఒక వీడియోలో విన్న ఒకే ఒక్క వాక్యం అతని ఆలోచనల్ని, ఆ తర్వాత అతని జీవితాన్ని మొత్తాన్ని మార్చేసింది. ఆ వాక్యమేంటంటే, నిన్ను కాపాడటానికి ఎవరూ రాకపోతే అదే నీ చివరి హెచ్చరిక. అంతే. ఆ మాటలు వినగానే అవి సూటిగా, నేరుగా అతని గుండెల్లోకి వెళ్లి గుచ్చుకున్నాయి. ఒక్క క్షణం ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టనిపించింది. వెంటనే ఫోన్ పక్కన పెట్టేశాడు. లేచి అద్దం ముందు నిల్చున్నాడు. తన కళ్లలోకి తనే సూటిగా చూసుకుంటూ తనని తానే గట్టిగా ప్రశ్నించుకున్నాడు. ఎందుకు? ఎందుకు నేనిలా ఉన్నాను? ఎందుకు నా జీవితాన్ని నేను సీరియస్గా తీసుకోట్లేదు? ఆ ప్రశ్నల మధ్యే ఆ రాత్రి ఎలాగో గడిచింది. కాని మరుసటి రోజు ఉదయం మాత్రం ఒక కొత్త ప్రయాణం మొదలైంది. మార్పు దిశగా తన మొదటి అడుగు వేశాడు. ఉదయం 5 గంటలకే అలారం పెట్టుకున్నాడు. బహుశా తన లైఫ్లో ఫస్ట్ టైమేమో. అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కకుండా మంచం దిగాడు. ఇది చూడ్డానికి చిన్న విషయమే, కాని అదొక పెద్ద మార్పుకి నాంది. కాని అనుకున్నంత ఈజీ అయితే కాదు కదా ఏది. మొదటి రోజు అమ్మో చాలా కష్టంగా అనిపించింది. రెండో రోజుకైతే ఆ కష్టం ఇంకా ఎక్కువైంది. ఇక మూడో రోజుకైతే ఫిక్స్ అయిపోయాడు. అబ్బా, నా వల్ల కాదు, వదిలేయడమే బెటర్ అని. కాని సరిగ్గా ఆ వదిలేద్దామనుకున్న క్షణంలోనే తనలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఒకవేళ నేనిప్పుడు వదిలేస్తే నా జీవితం మళ్లీ మొదటికి వస్తుంది, ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. ఈ ఒక్క ఆలోచన అతనికి కావలసినంత ధైర్యాన్ని, బలాన్నిచ్చింది. ఆ క్షణం నుంచి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. నెమ్మదిగా ఒక్కొక్కటిగా చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం మొదలుపెట్టాడు. అవే అతన్లో ఒక పెద్ద పరివర్తనకు దారితీశాయి. అతను ప్రధానంగా 3 పనులు చేశాడు. మొదటిది, అనవసరంగా గంటల తరబడి ఫోన్ చూడటం తగ్గించాడు. 2, రోజూ కొద్దిసేపైనా వాకౌట్ చేయడం మొదలుపెట్టాడు. ఇక 3, చాలా ముఖ్యమైనది, చేస్తున్న పనిమీద పూర్తి ఏకాగ్రత అంటే ఫోకస్ పెట్టడం నేర్చుకున్నాడు. ఇలా రోజులు గడిచాయి. సరిగ్గా 6 నెలలు. 6 నెలల తరువాత అతన్ని చూసిన వాళ్లందరూ షాకయ్యారు. అతని స్నేహితులు, ఇంట్లో వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. చూడండి ఆ మార్పుని. ఒకప్పుడు ఎప్పుడూ గందరగోళంలో, కన్ఫ్యూజన్లో ఉండే అబ్బాయి ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ఏకాగ్రత అనేదే లేనివాడు ఇప్పుడు చాలా క్రమశిక్షణతో ఉంటున్నాడు. అసలు ఏ లక్ష్యం లేకుండా ఉన్నవాడు ఇప్పుడొక స్పష్టమైన దృష్టితో ముందుకు వెళ్తున్నాడు. కాని ఇవన్నీ బయట కనిపించే మార్పులు మాత్రమే. అసలైన విజయం, అసలైన మార్పు అది ఎవ్వరికీ కనిపించంది. అది అతని లోపల జరిగింది. ఇప్పుడు అతను తన జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, అంతే. కాని జీవితం అతన్ని కంట్రోల్ చెయ్యట్లేదు. తన లైఫ్కి తనే డ్రైవర్ అయ్యాడు. తన జీవితానికి తనే కెప్టెన్ అయ్యాడు. ఇది అతని పరివర్తన కథ. ఇది ఒకరి కథ మాత్రమే. మరి మన కథ? మన కథ ఎప్పుడు మొదలవుతుంది? అసలు ఒకే ఒక్క క్షణం మన జీవితాన్ని మార్చేయగలదా? లేదా ఒకే ఒక్క మాట మనల్ని పూర్తిగా కొత్త మనిషిగా మార్చేయగలదా? ఈరోజు అలాంటి ఒక అద్భుతమైన మార్పు గురించిన కథే మనం చూడబోతున్నాం. అయితే ఆ కథలోకి వెళ్లే ముందు మనల్ని మనం అడుక్కోవాల్సిన ఒక ప్రశ్న ఉంది.
మన జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు? నిజంగా మనమేనా? లేక మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని నడిపిస్తున్నాయా? ఆలోచించండి. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ కథలో హీరో ఒక అబ్బాయి. పైకి చూస్తే మనలో చాలామందిలాగే ఒక మామూలు కుర్రాడు. పెద్దగా ప్రత్యేకత ఏమీ లేదు. చదువులో మార్కులు చూస్తే యావరేజ్. తనలో టాలెంట్ అయితే ఉంది, చాలా ఉంది. కాని దాన్ని ఎప్పుడూ సరిగ్గా వాడుకోలేదు. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు చూస్తే భలే సరదాగా హ్యాపీగా కనిపిస్తాడు. కాని ఒక్కడే ఉన్నప్పుడు లోపల అంత గందరగోళం. అసలు తనేంటి, తనకేం కావాలి అనే విషయాల్లో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండేవాడన్మాట. రోజూలాగే ఆ రోజు కూడా రాత్రి 2 గంటలవుతోంది. నిద్రపట్టక మనలో చాలామంది చేసే పని తను కూడా ఫోన్ పట్టుకుని అలా ఏమీ తోచకుండా స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే అలా స్క్రోల్ చేస్తుండగా చూసిన ఒక వీడియోలో విన్న ఒకే ఒక్క వాక్యం అతని ఆలోచనల్ని, ఆ తర్వాత అతని జీవితాన్ని మొత్తాన్ని మార్చేసింది. ఆ వాక్యమేంటంటే, నిన్ను కాపాడటానికి ఎవరూ రాకపోతే అదే నీ చివరి హెచ్చరిక. అంతే. ఆ మాటలు వినగానే అవి సూటిగా, నేరుగా అతని గుండెల్లోకి వెళ్లి గుచ్చుకున్నాయి. ఒక్క క్షణం ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టనిపించింది. వెంటనే ఫోన్ పక్కన పెట్టేశాడు. లేచి అద్దం ముందు నిల్చున్నాడు. తన కళ్లలోకి తనే సూటిగా చూసుకుంటూ తనని తానే గట్టిగా ప్రశ్నించుకున్నాడు. ఎందుకు? ఎందుకు నేనిలా ఉన్నాను? ఎందుకు నా జీవితాన్ని నేను సీరియస్గా తీసుకోట్లేదు? ఆ ప్రశ్నల మధ్యే ఆ రాత్రి ఎలాగో గడిచింది. కాని మరుసటి రోజు ఉదయం మాత్రం ఒక కొత్త ప్రయాణం మొదలైంది. మార్పు దిశగా తన మొదటి అడుగు వేశాడు. ఉదయం 5 గంటలకే అలారం పెట్టుకున్నాడు. బహుశా తన లైఫ్లో ఫస్ట్ టైమేమో. అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కకుండా మంచం దిగాడు. ఇది చూడ్డానికి చిన్న విషయమే, కాని అదొక పెద్ద మార్పుకి నాంది. కాని అనుకున్నంత ఈజీ అయితే కాదు కదా ఇది. మొదటి రోజు అమ్మో చాలా కష్టంగా అనిపించింది. రెండో రోజుకైతే ఆ కష్టం ఇంకా ఎక్కువైంది. ఇక మూడో రోజుకైతే ఫిక్స్ అయిపోయాడు. అబ్బా, నా వల్ల కాదు, వదిలేయడమే బెటర్ అని. కాని సరిగ్గా ఆ వదిలేద్దామనుకున్న క్షణంలోనే తనలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఒకవేళ నేనిప్పుడు వదిలేస్తే నా జీవితం మళ్లీ మొదటికి వస్తుంది, ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. ఈ ఒక్క ఆలోచన అతనికి కావలసినంత ధైర్యాన్ని, బలాన్నిచ్చింది. ఆ క్షణం నుంచి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. నెమ్మదిగా ఒక్కొక్కటిగా చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం మొదలుపెట్టాడు. అవే అతన్లో ఒక పెద్ద పరివర్తనకు దారితీశాయి. అతను ప్రధానంగా 3 పనులు చేశాడు. మొదటిది, అనవసరంగా గంటల తరబడి ఫోన్ చూడటం తగ్గించాడు. 2, రోజూ కొద్దిసేపైనా వాకౌట్ చేయడం మొదలుపెట్టాడు. ఇక 3, చాలా ముఖ్యమైనది, చేస్తున్న పనిమీద పూర్తి ఏకాగ్రత అంటే ఫోకస్ పెట్టడం నేర్చుకున్నాడు. ఇలా రోజులు గడిచాయి. సరిగ్గా 6 నెలలు. 6 నెలల తరువాత అతన్ని చూసిన వాళ్లందరూ షాకయ్యారు. అతని స్నేహితులు, ఇంట్లో వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. చూడండి ఆ మార్పుని. ఒకప్పుడు ఎప్పుడూ గందరగోళంలో, కన్ఫ్యూజన్లో ఉండే అబ్బాయి ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ఏకాగ్రత అనేదే లేనివాడు ఇప్పుడు చాలా క్రమశిక్షణతో ఉంటున్నాడు. అసలు ఏ లక్ష్యం లేకుండా ఉన్నవాడు ఇప్పుడొక స్పష్టమైన దృష్టితో ముందుకు వెళ్తున్నాడు. కాని ఇవన్నీ బయట కనిపించే మార్పులు మాత్రమే. అసలైన విజయం, అసలైన మార్పు అది ఎవ్వరికీ కనిపించంది. అది అతని లోపల జరిగింది. ఇప్పుడు అతను తన జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, అంతే. కాని జీవితం అతన్ని కంట్రోల్ చెయ్యట్లేదు. తన లైఫ్కి తనే డ్రైవర్ అయ్యాడు. తన జీవితానికి తనే కెప్టెన్ అయ్యాడు. ఇది అతని పరివర్తన కథ. ఇది ఒకరి కథ మాత్రమే. మరి మన కథ? మన కథ ఎప్పుడు మొదలవుతుంది?